ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అనే దానికంటే అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలని ఉంది. పాస్ట్ 1 month నుంచి న్యూస్ చూడాలన్నా, న్యూస్ పేపర్ చదవాలన్నా, లేటెస్ట్ అప్డేట్ కోసం మొబైల్ని స్వైప్ అప్ చేయాలన్నా భయంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందని. లాస్ట్ కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా హార్ట్ అటాక్తో చనిపోతున్నారనే మాటనే ఎక్కువ వినిపిస్తుంది. గుండెపోటుతో ఇంటర్ చదువుతున్న విద్యార్థి రాకేష్ మృతి చెందాడు. నవ్వుకుంటూ ఉన్న మనిషి కూడా చూస్తుండగానే చచ్చిపోతున్నాడు. గుండెపోటు ఇవాళ యువ గుండెకు శాపంగా పరిణమిస్తోంది. ఇటీవలి కాలంలో యూత్ లో హార్ట్ అటాక్లతో మరణాలు సంభవించడం ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ఊ అంటే గుండెపోట్లు, ఆ అంటే గుండెపోట్లు అవుతున్నాయి. ఇవి ఏజ్ని బట్టి వస్తున్నాయంటే చిన్నపిల్లల నుంచి ముసలి వరకు ఎప్పుడు ఎవరు ఈ హార్ట్ అటాక్ వల్ల చనిపోతున్నారు అనేది తెలియట్లేదు. హార్ట్ అటాక్ అంటే ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారికే అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు ముప్పు యువతను, చిన్నారులను కూడా చుట్టుముడుతోంది. వీటన్నిటికీ సరైన ఫిట్నెస్ లేకపోవడమే కారణం అనంటే, అందరికీ మనకి ఇష్టమైన ఒక స్టార్, ఫేమస్ స్టార్ మన పునీత్ గారు డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఎంత ఫిట్గా ఉండేవాడో మనందరికీ తెలుసు కదా. సూర్యుడి సెలవని అలసిపోయేనా. అలాగే చాలామంది ఫిట్గా ఉండే వాళ్ళు కూడా జిమ్ చేస్తున్నప్పుడు లేదంటే రన్నింగ్ చేస్తున్నప్పుడు అక్కడికక్కడికే పడిపోతుంటారు. మరీ ముఖ్యంగా ఒక పోలీస్ అవ్వాలంటే వాళ్ళకి ఎంత ఫిట్నెస్ అవసరం మనందరికీ తెలుసు కదా. అలాంటి వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఉన్నట్టుండి ఈ కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతున్నారు. హైదరాబాద్ లో 2 రోజుల కిందట వ్యాయామం చేస్తూ కానిస్టేబుల్ మృత్యు ఒడికి చేరిన ఉదంతాన్ని మరొక ముందే అయ్యో ఏమన్నా దెబ్బ తగిలిందా అట్లా పడిపోయింది ఏంది అనుకుంటుర్రా? దెబ్బ లేదు గిబ్బ లేదు, ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి పడిపోయిందట. అంత కొడితే 24 ఏళ్ల వయసు పిల్లగాడేనట. అండ్ ఇంకా మొన్నీ నడుమనే పోలీస్ కానిస్టేబుల్ కొలువెక్కినట. ఇంకా దారుణం ఏందో తెలుసా, ఒక చిన్నపిల్లవాడు ఆల్మోస్ట్ ఒక 20 years ఉంటుంది అనమాట. చాలా ఎనర్జీగా, చాలా స్లిమ్గా, సన్నగా మస్తు ఉంటాడు. డ్యాన్స్ చేస్తున్నాడు ఫుల్ హ్యాపీగా, ఒక పాట మంచి డ్యాన్స్ చేస్తుంటే సడన్గా ఉన్నట్టుండి పడిపోయి చనిపోతాడు. ఇక రీసెంట్ గా పెళ్లి రిసెప్షన్ లో డాన్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. పెళ్లి కుమారుడికి సమీప బంధువైన కుర్రాడు డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఒకరేమో పాట పాడుకుంటూ చచ్చిపోతారు, ఒకరేమో హ్యాపీగా కబడ్డీ ఆడుకుంటూ చచ్చిపోతున్నారు, ఒకరేమో క్రికెట్ ఆడుకుంటూ చచ్చిపోతున్నారు, ఒకరేమో చదువుకుంటూ చచ్చిపోతున్నారు, ఒకరేమో నవ్వుకుంటూ, ఇలా ఎక్కడ పడితే అక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపే, తెలుసుకునే లోపే ఇంకొకరు చచ్చిపోతున్నారు. అసలు ఈ పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది? అన్నిటికంటే ముందు హార్ట్ అటాక్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఎన్నో విషయాల గురించి మీకు తెలియాల్సిన బాధ్యత నాకుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకే దయచేసి కాన్సన్ట్రేషన్తో వినండి ఈ వీడియో. దీంట్లో పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయకుండా, ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా, సింపుల్గా మీ లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీటికనే ముందు హార్ట్ అటాక్ అంటే ఏంటో చూద్దాం. చాలామంది హార్ట్ అటాక్ అన్నా కార్డియాక్ అరెస్ట్ అన్నా ఒకటే అని అనుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారు. వీటికి తేడా ఏంటో చెప్తా చూడండి. మన హార్ట్ మన బాడీలో ప్రతి పార్ట్కి బ్లడ్ అనేది పంపిస్తుంది. మన హార్ట్ కూడా ఒక మస్కులర్ ఆర్గన్ కాబట్టి దానికి కూడా బ్లడ్ అవసరమే కదా. మరి దాంట్లో కూడా బ్లడ్ ఫ్లో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి దానికి కరోనరీ ఆర్టరీస్ ద్వారా బ్లడ్ అనేది సప్లై అవుతుంది. ఎప్పుడైతే మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ ఎక్కువైనప్పుడు ఈ కరోనరీ ఆర్టరీస్లో బ్లాక్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ పార్ట్ పనిచేయడం ఆగిపోతుందో, ఇలా కరోనరీ ఆర్టరీస్లో బ్లాకేజ్ రావడం వల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అయితే కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? మన హార్ట్ కాంట్రాక్షన్, రిలాక్షన్ ద్వారా ఒక రిథంలో కొట్టుకుంటుంది. కొన్ని ఎలక్ట్రికల్ ఇంపల్స్ డిస్ట్రిబ్యూషన్స్ వల్ల మన హార్ట్ ఎప్పుడైతే కొట్టుకోవడం ఆగిపోతుందో దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇలా ఎప్పుడైతే హార్ట్ బీట్ ఆగిపోతుందో మిగతా బాడీ పార్ట్స్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. మెయిన్గా బ్రెయిన్కి, లంగ్స్కి ఆక్సిజన్ సప్లై ఉండదు కాబట్టి ఈ కార్డియాక్ అరెస్ట్కి గురైన వ్యక్తి ఇమీడియట్గా స్పృహ అనేది కోల్పోయి అక్కడనే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఇమీడియట్గా ఆయనకి ట్రీట్మెంట్ అనేది అందించాలి. ఎందుకంటే ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు 5 minutes లోపలే బాడీ మొత్తంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఇమీడియట్గా పర్సన్ చనిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంది అనమాట. ఇక్కడ మీకు అర్థమైంది కదా, మన దేశంలో చాలామంది హార్ట్ అటాక్స్తోని చనిపోతలేరు, ఇక్కడ కార్డియాక్ అరెస్ట్తోనే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు అనమాట.
దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అనేది మనకు కనిపిస్తాయి. లైక్ చెస్ట్ పైన చాలా పెయిన్ రావడము, ఓకే, చెస్ట్ ఏరియాలో ఏదో ఒకటి బరువుగా అనేది అనిపించడము, బ్రీతింగ్ తీసుకోవడం కొంచెం కష్టంగా ఉండడము, బాడీ మొత్తం స్వెట్ రావడం, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రావడము, చెస్ట్ నుంచి షోల్డర్ దాకా పెయిన్ రావడం, ఇలా ఎన్నో ఉంటాయన్నమాట. అందుకే ఇలాంటి సిమ్టమ్స్ మీకు కలిగినప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ కావాలి. డాక్టర్ త్వరగా త్వరగా డాక్టర్ బ్లడ్ రిపోర్ట్ చూసి రిజల్ట్ చెప్పండి డాక్టర్. కానీ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఏమాత్రం ఇలాంటి సిమ్టమ్స్ అనేది మనకు కనిపించవు. ఉన్నట్టుండి ఆ పర్సన్ అక్కడనే పడిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హార్ట్ అటాక్ అనేది ముందు నుంచే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కార్డియాక్ అరెస్ట్ మాత్రం హెల్తీ పర్సన్కి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ మనం వింటున్న కేసెస్ అన్నీ కూడా హార్ట్ అటాక్ రిలేటెడ్ కేసెస్ కాదు, ఇది కార్డియాక్ అరెస్ట్ రిలేటెడ్ కేసెస్ ఎక్కువ వింటున్నాం అనమాట. ఈ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఆ పర్సన్ ముందుగా కాన్షియస్నెస్ అనేది కోల్పోతాడు. మరి మీ ముందు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మరి మీరు ఆ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ పర్సన్ని ఎలా ప్రాణాలు అనేది ఆ పర్సన్ని మీరు సేవ్ చేయాలి. దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఏంది వీడియో ఎండ్లో నేను చెప్తాను, దయచేసి మీరు వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం కంటే మనకి ఏది ముఖ్యం చెప్పండి, మీరే ఒకసారి ఆలోచించండి. అయితే ఈ హార్ట్ అటాక్ అంటే కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటో క్లియర్గా ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. ఈ మధ్యకాలంలో ఇవన్నీ అసలు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి అంటే, ఒకప్పుడు మీరు చూడండి హార్ట్ అటాక్ అనేది చాలా పెద్దవాళ్ళకి అనేది అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకి 60 ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ఎబో వాళ్ళకి వచ్చేది అనమాట. ఆయన 60 ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చినా కూడా మ్యాక్సిమం అందులో నుంచి కొంతమంది పెద్దవాళ్ళు బయటపడేవాళ్ళు అనమాట. ఇంకో కొంతమందికి 80-90 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు మంచి ఇది హ్యాపీ చావు అని అంటారు అనమాట. కానీ ఈ మధ్యకాలంలో బిలో 40 ఇయర్స్ లోపలే ఎక్కువ మంది చచ్చిపోతున్నారండి. న్యూస్లలో కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి మనకి ఇదే. మరి దీనికి మెయిన్ రీజన్ ఏందని కొంతమంది ఎక్స్పర్ట్స్తోని రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళ సలహాలు వాళ్ళ గైడెన్స్ తీసుకున్నప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటో తెలుసా, మెయిన్గా 40 ఇయర్స్ లోపల ఎక్కువ మంది చనిపోవడానికి కారణం వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే ఆ ఫుడ్లో అండ్ లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడంలోనే అంట. ప్రజెంట్ చూస్తుంటే మెయిన్గా యూత్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్తో బాధపడుతున్నారు. వాటికి కూడా మెయిన్ కారణాలు ఏంటో తెలుసా, ఇవే. మన ఫుడ్ హ్యాబిట్స్ మారడంతో మన జీవితం కూడా మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో టైం వేస్ట్ చేసే మనం ఫుడ్ విషయంలో మాత్రం టైం అనేది అస్సలు వేస్ట్ చేయట్లేదు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా రెడీ చేసి మనం తింటున్నాం అనమాట. మనం ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఎంత ఫాస్ట్గా మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ తింటున్నామో జీవితం కూడా అంతే ఫాస్ట్గా అయిపోతుంది. అంటే ఏంది, తొందరగా మన ఎక్స్పైరీ డేట్ అనేది దగ్గర పడుతుంది అనమాట. పైగా ఫుడ్ కూడా లిమిట్లో తింటామంటే అది కూడా లేదు. అప్పట్లో పెద్దవాళ్ళు అనేవాళ్ళు అనమాట. ఏమనేవాళ్ళు తెలుసా, లిమిట్లో తినాలి, మితంగా తింటే అమృతం, అమితంగా తింటే విషం అంట. అందుకే ఓవర్గా తింటే ఆ ఫుడ్ కూడా పాయిజన్గా మారిపోతుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అన్ని విషయాల్లో మనం అమెరికాతో పోటీ పడతాం అనమాట. అట్లనే సేమ్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళతో మనం పోటీ పడుకుంటూ తింటున్నాం అనమాట. యుఎస్లో ప్రతి 37 సెకండ్స్కి ఒకరు చచ్చిపోతున్నారు హార్ట్ ప్రాబ్లంతో. మరి చాలామందికి హార్ట్ ప్రాబ్లం తెచ్చిపెట్టే ఫుడ్ ఏంటో తెలుసా, కొన్ని చెప్తా చూడండి. ఒకటి పిజ్జా, రెండోది ఫ్రెంచ్ ఫ్రైస్, మూడోది ఫ్రైడ్ చికెన్, ఇక నాలుగోది ఐస్ క్రీమ్, ఐదోది చిప్స్, ఆరోది వచ్చేసి బేకింగ్ సోడా, ఏడోది వచ్చేసి క్యాండీ సూప్, ఎనిమిది వచ్చేసి కూల్ డ్రింక్స్. ఇలాగ చెప్పుకుంటూ పోతే మస్తు లిస్ట్ ఉన్నాయి అనుకోండి. ఏ ఫుడ్ మనము తీసుకుంటే మన హార్ట్ అనేది బాగుంటుంది, మన హెల్త్ అనేది ఇంకా బెటర్గా మారుతుంది, మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని దృష్టిలో పెట్టుకొని నేను ఎంతో రీసెర్చ్ చేసి, హెల్త్ పైన ఎంతో రీసెర్చ్ చేసి చాలా కష్టపడి ఒక ప్రోగ్రామ్ అనేది నేను డిజైన్ చేసి 5 days యూట్యూబ్లో ఫ్రీగా లైవ్ వచ్చి నేను తీసుకున్నాను అనమాట. దాని పేరు ఏంటో తెలుసా, మ్యాజికల్ హెల్త్ ప్రోగ్రామ్ అనమాట. 5 days ఫ్రీ కోర్స్ ఇది. అర్థమైందా? ఒక మినిమం 1.5 hours ఉంటుంది అనమాట. దయచేసి డిస్క్రిప్షన్లో లింకులు పెడతాను, 5 రోజుల ప్రోగ్రామ్ లింకులు. మీరు దయచేసి ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ కంటెంట్ అనేది మీరు వినాల్సిందే. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఈ విషయాలు తెలుసుకున్నారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ అవుతుంది. హెల్తీ ఫ్యామిలీ కాదు, రిచ్ ఫ్యామిలీ. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం కదా. సో తప్పకుండా మర్చిపోకుండా మీరు చూడాలన్నమాట. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకో మెయిన్ రీజన్ ఏంటో తెలుసా చాలామందికి హార్ట్ అటాక్ రావడానికి? స్ట్రెస్ అండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఈ స్ట్రెస్ టన్నులకు వస్తుంది ఉందన్నమాట. ఈరోజు ఎవరిని ఈరోజు టచ్ చేసినా కూడా
బాధలు ఉన్నాం సార్ ప్రపంచంలో లేని మాకే బాధ ఉంది సార్. అరే ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి, కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సొల్యూషన్ లేని ప్రాబ్లం ఈ భూమి పైన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చాలామంది సొల్యూషన్ వెతకడం మానేసి కొత్త ప్రాబ్లమ్ని వెతుకుంటూ కూర్చున్నాను అనమాట. రవితేజ గారు కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అండ్ వన్ మోర్ రీజన్ ఏంటో తెలుసా హార్ట్ అటాక్ రావడానికి? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఇది యూత్లో ఈ మధ్యకాలంలో ఏదైనా ట్రెండ్ అవుతుందంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది పిల్లలు స్కూల్ బ్యాగులు వేసుకొని ఆ పాన్ డబ్బాల దగ్గర నిల్చుకుంటారు, వైన్ షాప్ల దగ్గర నిల్చుంటారు. ఆ పాన్ డబ్బాల దగ్గర కూడా భయపడకుండా మంచిగా నిలబడి ఉఫ్ఫు ఉఫ్ఫు మూతి మీద ఇట్లా కొట్టాలి, ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ కూర్చుంటారు అనమాట. ఇంకా వాళ్ళకి అడుగుతాం, ఏందిరా నాయన ఇట్లా ఎందుకు, తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, కొంచెం అర్థం చేసుకో, కొంచెం పెద్దలు మీరు కూడా అప్పుడప్పుడు కొంచెం మనసు కరిగిపోయి వాళ్ళకి చెప్తే బాగుంటుందని చెప్పేసి ఎవరో ఇట్లా చెప్తారు పిల్లలకి వెళ్ళి. అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో తెలుసా? నువ్వు ఒకడరా నాకు చెప్పడానికి, నువ్వు అంత మగోనువా, మా డాడీ మాటనే నేను, నీ మాట నేను ఎందుకు వినాలి? ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మస్తు ఉంటుంది ఇలా చూడడానికి, గిత్త ఎత్తున్నారు, ఆ కటింగ్ కూడా గిట్లా చేయించుకొని మొత్తం మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్. ఇంకొంతమంది ఉంటారు పిల్లలు, యంగ్ జనరేషన్, ఇంటర్ డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్, ఆ వైన్ షాప్ల దగ్గరనో లేదంటే ఫ్రెండ్స్ బ్యాచులర్స్ రూమ్స్లోనో కూర్చొని మళ్ళీ వాళ్ళు వేస్తుంటారు. అరే బండి తీసుకోరా, తీసుకో. అరే బండి, అరే బండి, అరే జల్దీ తీసుకోరా బండి. అన్న 10 బీర్లు అన్న. అరే అన్న ప్లీజ్ అన్న 10 బీర్లు అన్న, 10 బీర్లు అన్న. బండి తీసుకోవే జల్దీ, టైం లేదు. వాళ్ళకి కూడా ఇక అన్ననో చెల్లెనో ఇంకెవరో వచ్చేసరి ఎందుకురా తాగుతున్నారు, కొంచెం ఎందుకురా అట్లా చేయొద్దురా అంటే, అన్న నువ్వు లవ్ ఫెయిలియర్ అయితే నీకు తెలుస్తుంది, పిల్ల నీకు హ్యాండ్ ఇస్తే నీకు తెలుస్తుంది, నీకు అట్లాంటివి జరగలే కాబట్టి నీకు తెలియదు మా బాధ ఎంత అని ఇంకా కొంతమంది అంటారు. అసలు ఎక్కడ పోతుంది సొసైటీ నాకు అర్థమవుతుంది. చెప్పండి, మన సొసైటీ ఎక్కడ పోతుంది అసలు? ఇట్లా అందరూ ఉంటారా అంటే అందరు ఉంటారని నేను చెప్పట్లేదు, కొందరు మాత్రం ఉంటారు. వాళ్ళు ఎవరో మీరు కూడా చూసి ఉండొచ్చు, మీ లైఫ్లో కూడా కొంతమంది ఇట్లా ఫేస్ చేసి ఉండొచ్చు. ఒకవేళ ఫేస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో ఎస్ సార్ మేము కూడా ఇట్లాంటివి చూసినామని టైప్ చేయండి. ఇంకొకటి ఏంటో తెలుసా, ఎవరైతే ఈ జాబులు చేసుకుంటూ కూర్చున్నారు చూడండి, అంటే వర్క్ బిజీలో పడే మొత్తం పొద్దున్న దాకా డబ్బా ముగడ కూర్చొని కొట్టుకుంటే పొద్దున్న దాకా ఉంటారు చూడండి, గంటలు గంటలు దానిపైనే కూర్చొని కొంచెం బ్రేక్ కూడా లేకుండా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకుండా ఫుల్ వర్క్ స్ట్రెస్లో ఉండిపోతారు కదా. ఇట్లాంటి వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ కేసెస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ అనేది అవకాశాలు అనేవి చాలా పీక్స్లో ఉన్నాయి, మీకు అర్థమైతే లేదు. ఇంకొంతమంది పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ వాళ్ళ తాతలు ముత్తాతలు ఇట్లా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలామంది ఫోన్లో మునిగిపోయి దాంట్లో మొత్తం స్విమ్మింగ్ చేస్తూ పొద్దుందాకా, పొద్దున్న లేస్తే ఫోను, వాష్రూమ్ పోతే ఫోను, తింటప్పుడు ఫోను, పనుకుంటప్పుడు ఫోను, ఆఖరికి ఈడ పెట్టుకునే అనుకుంటాడు. ఏది హార్ట్ మీదనే, అది తినేది ఆట మొత్తం కూడా. ఇంకా కొన్ని మెత్త కింద పెట్టుకుంటారు, ఇంకా కొన్ని అక్కడ పెట్టుకుంటారు, ఈడ పెట్టుకుంటారు, ఈడ ప్లేన్ ప్రాబ్లం వస్తుంది. ఓకే, అసలు ఇవన్నీ ఏది ఫోన్ కూడా గంటలు గంటలు వాడడం ద్వారా ఏమైతే తెలుసా, మీకు ప్రాపర్గా నిద్ర అనేది పట్టదు. ఎవరైతే నిద్రపోయే ముందు కూడా ఫోన్ ఇలా చూసుకుంటూ అనుకుంటారో వాళ్ళకి నిద్ర అనేది పట్టదండి. అర్థం చేసుకోండి. ఎన్నెన్ని కారణాలు నేను చెప్తున్నాను ఒకసారి. ఇవన్నీ కారణాలు చాలామంది ఈ డైలీ లైఫ్లో ఫేస్ చేస్తున్నారు. అందుకోసమే అరే నిన్ననే బాగుండే, నిన్ననే ముద్దుగా నా ముంగడ మాట్లాడిండే, నిన్ననే మంచి ఎక్సర్సైజ్ చేసిండే, ఈరోజు సడన్గా పోయిండే, పోతాడు. వెనకాల ఏం చేస్తుండే మీకు ఏం తెలుసు? దీని నుంచి బయటపడాలంటే, హార్ట్ అటాక్ అనేది రాకుండా ఉండాలంటే మరి ఏం చేయాలి? ఒకవేళ మీరు హార్ట్కి సంబంధించిన సిమ్టమ్స్ మీకు కనిపిస్తున్నట్టయితే తప్పకుండా ఆస్ప్రిన్ ట్యాబ్లెట్ని మీరు తీసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరికైనా ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఆస్ప్రిన్ ట్యాబ్లెట్ తీసుకోమని చెప్పండి. ఈ ట్యాబ్లెట్ కరోనరీ ఆర్టరీస్లో బ్లడ్ క్లాట్స్ అనేవి ఏవైతే అవుతుంటాయి, బ్లాకేజెస్ అవుతుంటాయి కదా, దాన్ని బ్రేక్ డౌన్ అనేది ఇది చేస్తుంటుంది అనమాట. దీంతో బ్లడ్ అనేది ఫ్లో అనేది కంటిన్యూగా జరుగుతుంది, ఇబ్బంది కలగకుండా. ప్రాణాలకు కూడా ఎటువంటి అనేది హాని అనేది ఏం జరగదు. ఒకవేళ మీరు డ్రైవ్ చేసే సమయంలో హార్ట్ అటాక్ అనేది ఎదురైనప్పుడు, లేక హార్ట్ అటాక్ అనేది సంబంధించిన లక్షణాలు కనపడ్డ కొంతమంది ఉంటారు కదా, అస్సలు అట్లాంటప్పుడు మీరు డ్రైవ్ అనేది చేయొద్దు అనమాట. ఎందుకంటే హార్ట్ అటాక్ వల్ల స్పృహ కోల్పోయే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. దాంతో అనవసరంగా ఈ యాక్సిడెంట్స్ కూడా గురైనది అవుతారనమాట. చాలామంది త్వరగా హాస్పిటల్కి ఫాస్ట్గా రీచ్ కావాలని టెన్షన్లో ఈ
వేగంగా అంటే చాలా స్పీడ్గా అనేది నడిపిస్తారనమాట బండి. ఇంకా లేనిపోయింది ఇంకా ఎదుటి వాళ్ళకి కూడా అది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. కానీ ఇలా చేయడం వల్ల మనం చచ్చిపోవడం కాదు, మనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకోవడం అనేది అది చాలా క్రైమ్ అనేది. ఆలోచించండి. ఒకవేళ మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకుంటే తప్పకుండా ఏం చేయాలి, అంబులెన్స్కి అనేది మీరు ఫోన్ చేయడం ద్వారా మీ ప్రాణాలు కూడా సేవ్ అవుతాయి, అవతల ప్రాణాలు కూడా సేవ్ అవుతాయి అనమాట. అయితే మన హార్ట్కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనంటే మంచి హెల్తీ ఫుడ్ అనేది ఈ రోజు నుంచి దయచేసి తీసుకోవాలి. అలానే డైలీ ఎక్సర్సైజ్ అనేది మీరు అలవాటు అనేది చేసుకోవాలి. అలానే మీ స్లీప్ టైం అనేది కొంచెం తొందరగానే పండుకోవడం మీరు స్టార్ట్ చేయాలి. అట్లనే పొద్దున్నే తొందరగా లేవాలి. లేచిన తర్వాత మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. ఈ మధ్యకాలంలో మొత్తం కూడా ఫిజికల్ యాక్టివిటీని ట్రాక్ చేయడానికి కూడా వాచెస్ వచ్చినాయి కాబట్టి మీరు అట్లాంటి వాచెస్ అనేది పెట్టుకోండి. మీ ఫుట్ స్టెప్స్ అనేది కౌంట్ మినిమం వరస్ట్ కేసులో 7000 స్టెప్స్ అనేది డైలీ అనేది మీరు నడవాలన్నమాట. చూసుకోండి 7000 స్టెప్స్ అవుతుందా లేదా. మీరు ఏదైతే వర్క్ స్టేషన్లో కూర్చుంటారో ఒక గంటకి లేసి గట్ల తిరిగి రండి. మీరు స్టెప్స్ కౌంట్ చేసుకోండి, ఓకేనా. అట్లీస్ట్ 2 అవర్స్ కన్నా లేసి తిరిగి రండి. మీరు అక్కడనే కూర్చున్నారు అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను ఏ మూమెంట్లో ఏమవుతుందో తెలియదు. అండ్ ఇక ప్రతి దానికి చీటికి మాటికి టెన్షన్ అనేది దయచేసి వాడకండి, ఓకే. ఇగో ఎక్సర్సైజ్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఇంకో సైడ్ స్ట్రెస్ అనేది టన్నులు పెట్టుకోరు అనుకోండి, ఏమవుతుంది అవుతుంది. ఒక్కటి జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఒక విషయం, మనది ఏది కూడా మన చేతిలో కంట్రోల్లో లేదు. కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటేనే స్ట్రెస్ వస్తుంది, అర్థం చేసుకోండి. అవతల జీవితం మన చేతిలో కంట్రోల్ లేదు, మన పిల్లల జీవితం మన చేతిలో కంట్రోల్ లేదు, రేపు ఏం జరుగుతుందో మన చేతిలో కంట్రోల్ లేదు. ప్రజెంట్ మాత్రం మన చేతిలో కంట్రోల్ ఉన్న దాని గురించి మీరు కష్టపడండి, ఆలోచించండి, ఇంకేదైనా చేయండి. కానీ కంట్రోల్లో లేని దాని గురించి గింజుకొని అనేది మీరు సఫర్ కాకండి. ఎందుకంటే రెడీగా ఉంది అటాక్. అండ్ గుర్తుపెట్టుకోండి, మన హార్ట్ని ఎంత బాగా చూసుకుంటే అది మనల్ని అంత స్ట్రాంగ్ అనేది చూసుకుంటుంది. అండ్ ఫైనల్లీ ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైనా మీ సర్కిల్లో కార్డియాక్ అరెస్ట్తో అక్కడికక్కడ ఎవరైనా కొలాప్స్ అయితే వారికి వెంటనే లేట్ చేయకుండా అంబులెన్స్కి అనేది కాల్ చేయాలన్నమాట. అంబులెన్స్ రావడానికి ఎట్లయినా టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేయకుండా CPR అనేది చేయాలి. దీన్ని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. దీనికోసం ఏం చేయాలో కొంచెం క్లియర్గా చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే హార్ట్ అటాక్ ఎవరికైతే ఎదురవుతుందో వాళ్ళకి కొంచెం ఊపిరి తీసుకోలేక కష్టపడుతుంటారు అనమాట, లేక పల్స్ అనేది డౌన్ అనేది అవుతుంటుంది అనమాట. అప్పుడే CPR అనేది చేయాలి. ఎప్పుడైతే CPR మనం చేస్తామో అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది బాగా జరుగుతుంది. అండ్ దాంతో కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఇది ప్రాణాలను కొద్దిసేపు అనేది కొంచెం హోల్డ్ చేయొచ్చు మనం. CPR చేసేటప్పుడు కేవలం మీ చేతులని మాత్రమే గట్టిగా పుష్ చేయాలి. అండ్ చెస్ట్ మధ్య భాగంలోనే పుష్ చేయాల్సి ఉంటుంది. కొంచెం త్వరగా పుష్ చేయాలి. 1 నిమిషానికి 100 నుండి 120 కంప్రెషన్ వరకు చేయాలి, ఓకే. ఇదే విధంగా అంబులెన్స్ వచ్చే వరకు లేదా మెడికల్ హెల్ప్ అందే వరకు మీరు చేయాల్సి ఉంటుంది. ఇది నేను చెప్పలే, డాక్టర్ చెప్పారనమాట. హార్ట్ అటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ విధంగా CPRని అందించి వాళ్ళ ప్రాణాలను మనందరం సేవ్ చేసే బాధ్యత అనేది మనం తీసుకోవాలన్నమాట, రైట్. CPR అందుకోసం నేర్చుకోండి. అందుకోసం దీనిపైన అవేర్నెస్ వీడియో కూడా మన గవర్నమెంట్ కూడా చేసిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయింది అనుకుంటాను కదా. అనుకుంటా అంటే సరిపోదు, దీనిపైన ఇక్కడ నుంచి మీరు చేంజెస్ అనేది మీ లైఫ్ స్టైల్లో అండ్ ఏంది ఫుడ్ హ్యాబిట్స్లో కూడా తీసుకురావాలి. తీసుకొస్తారని నాకు కమిట్మెంట్ ఇస్తున్నట్టే కింద కమెంట్ బాక్స్లో కమిట్మెంట్ అనేది మీరు నాకు టైప్ చేయాలన్నమాట. సో దట్ ఇంకా నేను సీరియస్గా మీ లైఫ్ స్టైల్ని ఇంకా బెటర్ చేయడానికి, ఫుడ్ హ్యాబిట్స్లో కూడా మార్పులు తీసుకురావడానికి, మీరు గోల్స్ కూడా అచీవ్ చేయడానికి ఇంకా అమేజింగ్ కంటెంట్తో వీడియోస్ చేయాలని మాకు కూడా మా టీం కూడా మోటివేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ వీడియోని దయచేసి ఇంత కష్టపడి మేము మీకు చేస్తున్నాం కాబట్టి, మీ దగ్గర రీచ్ తీసుకొచ్చినాం కాబట్టి, అవేర్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాం కాబట్టి ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏమిటంటే యూట్యూబ్ అల్గరిథం ప్రకారం ఇది వేరే వాళ్ళకు కూడా సజెషన్ అవుతుంది. అండ్ వేరే వాళ్ళు కూడా ప్రాణాలు మీరు సేవ్ చేసినట్టు అవుతారు. అందుకోసం కొంచెం ఎంతమంది చూస్తారో ఒక్క దగ్గర పిసినార్తనం చేయకుండా ఇది ఇంకో ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి కొంచెం పక్కన పెట్టేసి లైక్ కొట్టండి, ఓకే. అండ్ రెండో ఇంపార్టెంట్, ఫ్యామిలీ గ్రూప్స్లలో, ఫ్రెండ్స్ గ్రూప్స్లలో నాకేంది అనుకోకుండా మీరు దయచేసి ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి. ఎందుకంటే ఇంకొకరు ప్రాణాలు మీరు సేవ్ చేసినట్టు అవుతారు. స్టేటస్ కూడా పెట్టుకోండి. ఏవేవో మనం ఈరోజు పనికిరాని అని కూడా స్టేటస్ పెట్టుకుంటాం, ఓకే. కానీ ఈరోజు ఇంకొకరు లైఫ్ సేవింగ్ వీడియో కాబట్టి ఖచ్చితంగా స్టేటస్ పెట్టుకోండి, ఓకేనా. నాతోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే అట్లీస్ట్ వాయిస్ అనేది పెట్టుకోండి, లేదంటే వీడియో అనేది మీరు జస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది నిజంగా చెప్తున్నా లైఫ్ చేంజింగ్ వీడియో. ఎందుకంటే నిజంగా చెప్తున్నా ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ సాల్వింగ్ వీడియో. అండ్ నిజంగా చెప్తున్నా ఇది మార్కెట్లో చాలా మంది పెద్ద బిజినెస్లు దీనిపైనే చేస్తున్నారు కాబట్టి. అండ్ హార్ట్ అటాక్ అనేది ఈ రోజు కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి అన్నిటికీ సంబంధించిన సొల్యూషన్ బేస్డ్ వీడియో కాబట్టి ఇన్నిసార్లు నేను రిక్వెస్ట్ అనేది మీకు చేయడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలవడం జరుగుతుంది. టిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.